యారా బెకార్ వాళ్ళకి ఇక్కడ ఉన్నావే? బేకార్ వెళ్ళా కదా, ఒంట్లో పోలేదు కదా, హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే ఆడు నీకు బుర్ర బుద్ధి ఉందా? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను అన్నాను, ఎరా ఏమైందిరా అని కూడా అడగవా? ఏమైందిరా అని అడగటానికే కదా వచ్చిందిరా, బుర్ర బుద్ధి లేదని. హాస్పిటల్కి వెళ్ళాను అని అంటే అంటావా? అవి చెప్పింది వినాలి కదా పూర్తిగా, ఏం చెప్తావా? హాస్పిటల్కి వెళ్ళా అంటే ఎరా ఏమైందిరా అంతే అని చెప్పేసి అనుకున్నాను. వదకపోయింది, రోగం వదిలిపోతుంది, ఎదవకి ఏ రోగం వచ్చిందో సచ్చినోడు అన్న టైప్ లో చూస్తావు నువ్వు. నిజంగా సూర్యగాడు అన్నట్టు ఎంత వయసు వచ్చింది కానీ వయసు పెరిగింది, బుద్ధి పెరగలే నీకు, అక్కడ ఉండిపోయి నువ్వు. అవునులే, నీకు కూడా అలాగే అనిపిస్తుంది. అయితే కింద చూసేది ముఖము తీయలేదు తన్నద్దరుడని, లేకపోతే బాగాలేదు, ఇలాగ ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళినండి. ఆ డాక్టర్ ఏం చెప్తాడు నువ్వు వినాలి కదా. ఏమైందిరా అని అడుగుతావు అనుకుంటే ఏమైందిరా అని అడుగుతా. సరే ఏమైంది డాక్టర్ ఏమన్నాడు చెప్పు. డాక్టర్ ఏమన్నాడు అంటే నీ జబ్బు ఏంటి అన్నాడు. ఏమీ లేదంటే ఏం తాగబుద్ధి అవ్వట్లేదు, ఏం తినబుద్ధి అవ్వట్లేదు అన్నాను. అంటే లవ్ లో పడ్డమని. లవ్ లో కాదండి బాబా, నా కర్మ అదేంటి ఏమి లేవు, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అన్నాను. మరి ఇంకెందుకు ఈ వయసులోను అన్నాడు. అని అంటే ఏమోనండి ఏమన్నా ఉంటే చూడండి అంటే అప్పుడు టాబ్లెట్ రాసిచ్చాడు. రాసిచ్చిన తర్వాత అంటాడు తిన్న తర్వాత వేసుకో అంటాడు. అలా తినబుద్ధి అవ్వట్లేదు అంటే మళ్ళీ తిన్న తర్వాత టాబ్లెట్లు వేసుకో అంటాడు. ఏంటి తోకలేకుండా పోతాకన్నా తినాలి కదా టాబ్లెట్లు వేసుకోవటానికైనా. అరే అతను బుద్ధి అవ్వట్లేదనే కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ తిన్న తర్వాత టాబ్లెట్ వేసుకోమంటాడేంటి. ఆహా, మరి నువ్వే డాక్టర్కి తిరిగి చూడవలసింది అసలు. చెయ్యే మనం ఇదేం కరెక్ట్ కాలేదు. మరి రోగం తగ్గాలంటే ఇంతో అంతో తినేసి టాబ్లెట్ వేసుకుంటేనే కదా తగ్గిది. బుర్ర తక్కువ దరుతుడా. నువ్వు కూడా డాక్టర్కి ఎదురు వచ్చేవాడిని. బాగుందిలే, ఎవరితోనే చెప్పకిది. అవును, కాపీ కొట్టేస్తాం కదా, లేక గోప మీద కొట్టేస్తుంటా గొప్పలు. మరి సరే నేను చదువు మధ్యలో ఆపేసాను కానీ అదే కనుక మనం కూడా ఎంబీబీఎస్ అయ్యి కూడా చదువుకుంటే కనుక మొత్తం నా బుర్ర కూడా పని చేయకుండా పోను. ఒక్కలది ఈ మాత్రం పని చేస్తానంటే చదువు మధ్యలో ఆపేసాను కాబట్టి సరిపోయింది.